మీటింగుల మీద మీటింగులు పెడుతున్నారు, ముచ్చట్ల మీద ముచ్చట్లు చెప్తుండ్రు, సై అంటే సై అంటుండ్రు. తెలంగాణ పార్టీల నడుమ పోరాటం చూస్తుంటేనైతే అప్పుడే ఎలక్షన్లు వచ్చినాయా ఏంది అన్నట్టే అనిపిస్తాంది. లీడర్ల మాటలు వాళ్ళ ప్లానింగులు అన్నీ రేపో మాపో ఎన్నికలు అన్నట్టే ఉంటున్నాయి. ఇక చూడుండ్రి, జగిత్యాల మీటింగు తర్వాత కారు పాటల్లో జోరు చిన్నగా లేదు, రూబడి వేయించినట్లే కనిపిస్తాంది. దూపైనప్పుడే బాయి తాగుతా అంటే అయ్యే పనేనా? దేనికైనా ముందు చూపు ఉండాలి. ఇక గిట్లనే తెలంగాణలో పార్టీల మోక చూస్తుంటే వచ్చే ఎలక్షన్లకు ఇప్పటిదంతే తయారవుతున్నట్టుగా అనిపిస్తుంది. అన్నిటికి మించి మొన్న కేసీఆర్ సార్ మీటింగ్ అయినాక గులాబీ లీడర్ల జోరు పెరిగినట్టే కనిపిస్తుంది. రోజుకో కాడ మీటింగులు పెట్టుకుంటే కారు పార్టీ వాళ్ళు సర్కారు వాళ్ళ మీద గజ్జగట్టి ఆడుతాండ్రు. ఇంకో ముచ్చట ఏంటిదంటే కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ పాదయాత్రకు మస్తు పకడ్బందీగా తయారవుతున్నాడట. అలంపూర్ టు అడవుల జిల్లా ఆదిలాబాద్ అంటుండ్రు. వచ్చే ఏడాది ఎండాకాలం అయినాక చాలయ్యే పాదయాత్రలో 100 నియోజకవర్గాలను సుడిపెట్టేటట్టు బాట తయారు చేసుకున్నారట. ఎట్లన్నా చేసి కారు పార్టీని మళ్ళా గద్దెనెక్కియాలని గట్టి ఎగురమే చేస్తున్నారట. మరి 100 నియోజకవర్గాలంటే ఇంచుమించు ఎలక్షన్ల ముందు దాకా యాత్ర నడిచేటట్టే ఉన్నది. ఇంకో దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ల మీద కూడా పోరాటం చాలు చేసిండ్రు. 6వ తారీఖు నాడు వరంగల్ రైతు సభ పెట్టుకుండ్రు. అప్పట్లో ఎలక్షన్ల టైంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన రైతు డిక్లరేషన్ ఏంటికి అమలు చేయలేదో చెప్పాలి అని ఆయన గట్టిగా అడుగుతారట. అయితే ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు ఎన్ని మీటింగులు పెట్టినా వచ్చేది లేదు పోయేది లేదు అన్నట్టు మాట్లాడుతుండ్రు చెయ్యి పార్టీ లీడర్లు. రైతుల కోసము సభలు పెట్టడం అనేది ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడం, వాళ్ళ పార్టీ ఉనికి కాపాడడం కోసము, మరీ ముఖ్యంగా కవిత గారు పెట్టే పొగకి తట్టుకోలేక కేసీఆర్ గారు ఫామ్ హౌస్ బయటకు వస్తూ ఉన్నారు. మీరు రైతు సభలు పెట్టినా ఎవరు పెట్టినా మిమ్మల్ని ప్రజలు ఆదరించారు. కారణం ఏంటంటే రైతులకు అందాల్సినట్టు సంక్షేమం అందుతూ ఉంది, సహాయం అందుతూ ఉంది. 90% ప్రజలు సంతోషంగా ఉన్నారు కాబట్టి ఎవరు ఎన్ని సభలు పెట్టినా దాని గురించి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు. కాదన్నట్టు కట్టినింటికి వంకలు చెప్పేటోళ్ళు 1000 మంది. మా సర్కార్కి ఏమైంది, మా బాగున్నదా అన్నట్టు మాట్లాడుతుండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. ఎగసి పార్టీ వాళ్ళు ఎన్ని మీటింగులు పెట్టినా పట్టించుకోమన పట్టిండ్రు. అయితే మాటల దాడి మాత్రం గట్టిగానే చేస్తుండ్రు. మరి ఇప్పుడే గిట్ల ఉడుకుతున్నదంటే పోత ఇంకెంత గరం ఎక్కుతుందో ఏమో రాజకీయం చూసుకుంటూ పోవాలి.